వైసీపీ నిర్వహిస్తున్న మహాధర్నాలో జగన్ మాట్లాడుతున్నారు. లైవ్ ద్వారా చూద్దాం. భూములు కబ్జాలో ఉన్నాయని చెప్పి తెలియజేస్తూ సర్వే చేసిన డీటెయిల్స్ ఈ మాదిరిగా అధికారులు ఇస్తా ఉన్నా కూడా సొంత బంధువులకు వేల కోట్ల రూపాయలు చంద్రబాబు నాయుడు గారు దగ్గరుండి దారాదత్తం చేస్తా ఉన్నాడు. ఇవాళ పరిస్థితి ఎలా ఉంది అంటే, ఇదే విశాఖపట్నం జిల్లాలో విశాఖ శివార్లలో భీమిలి నియోజకవర్గంలో అక్షరాల 358 ఎకరాలకు సంబంధించి అసైన్డ్ భూములు దగ్గరుండి గంటా గారు తన బినామీల చేత కొనుగోలు చేయిస్తాడు. అసైన్డ్ భూములు ఎవరు కొనుగోలు చేయకూడదు, నేరం. అయినా కానీ తన బినామీల చేత తాను కొనుగోలు చేయిస్తాడు. కొనుగోలు చేయించిన తర్వాత జీవోలు ఇస్తారు. ల్యాండ్ పూలింగ్ అని చెప్పి భయం చూపించి అసైన్డ్ భూములు కాబట్టి మీకు డబ్బులు రావని చెప్పి 358 ఎకరాలు తాను కొనుగోలు చేయిస్తాడు రైతులను బెదరగొట్టి. ఆ అసైన్డ్ భూములు అంటే ఆ ఎస్సీలు, ఆ ఎస్టీలు, ఆ పేద బీసీలకు సంబంధించిన భూముల్లో ఇటువంటి పెద్ద గద్దలు వచ్చి తన్నుకొని పోయే కార్యక్రమం చేయడానికి భాగంగా చేస్తారు. దాని తర్వాత అసైన్డ్ భూములను కూడా ల్యాండ్ పూలింగ్ లో చేయొచ్చు, తీసుకోవచ్చు. అగ్రిమెంట్ హోల్డర్లకు కూడా ఈ హక్కు ఉంటుంది అని చెప్పి గవర్నమెంట్ చంద్రబాబు నాయుడు గారు సుపుత్రుడు లోకేష్ ద్వారా జీవోలు కూడా ఇప్పించేస్తారు. పెందుర్తిలో ఇంతకు ముందే మనం వినువాకలో దాదాపుగా 955 ఎకరాలకు సంబంధించిన అసైన్డ్ భూములు దగ్గర ఉండి పెందుర్తి ఎమ్మెల్యే బండారు సత్యనారాయణ గారు దగ్గరుండి ఆ అసైన్డ్ భూముల మీద కన్నేసి ఆ అసైన్డ్ భూములను తక్కువ ధరకు కొనుగోలు చేసే కార్యక్రమం చేయడం. ఆ కొనుగోలు చేసిన తర్వాత అగ్రిమెంట్ దారులు కూడా ల్యాండ్ పూలింగ్ భూములు ఇవ్వచ్చు అని చెప్పి ఆ జీవోలతో వాళ్ళు 10 లక్షల రూపాయలకు కొనుగోలు చేసి, గవర్నమెంట్ అయితే మీకు 1,00,000, 2 లక్షలు కూడా ఇవ్వదు అని చెప్పి భయపెట్టించి 10 లక్షలకు కొనుగోలు చేసి చివరికి ఆ భూములు ల్యాండ్ పూలింగులతో కలుపుకొని 2 కోట్ల రూపాయలకు అమ్ముకునే కార్యక్రమం చేస్తా ఉన్నారు. ఆయన నాకింత, లోకేష్ బాబుకింత అని చెప్పి డీళ్లు మాట్లాడుకుంటే పరిస్థితిలోకి పోతా ఉంటే నిజంగా వీళ్ళు మనుషులేనని అడుగుతా ఉన్నా. పక్కనే దాస్పల్లా భూములు కనబడతాయి. ఇవే దాస్పల్లా భూముల్లో చంద్రబాబు నాయుడు గారి దగ్గరుండి తన తెలుగుదేశం పార్టీ ఆఫీసు కట్టిస్తా ఉన్నాడు. వెళ్ళి ఆ దస్పల్లా ఆఫీసులోనే చంద్రబాబు నాయుడు గారిని అడుగుతా ఉన్నా, అయ్యా దస్పల్లా భూములు వివాదాస్పదంగా ఉన్నాయి, అటువంటి భూముల్లో మీరు తెలుగుదేశం పార్టీ ఆఫీసు కట్టిస్తా ఉన్నారు. నేను తెలుగుదేశం పార్టీ ఆఫీసు కట్టిస్తా ఉన్న చంద్రబాబు నాయుడు గారిని అడుగుతా ఉన్నా, అయ్యా చంద్రబాబు నాయుడు గారు, అది మీరు ప్రైవేట్ భూములను కబ్జా చేశారా, గవర్నమెంట్ భూములను కబ్జా చేశారా అని చెప్పి నేను చంద్రబాబు నాయుడు గారిని అడుగుతా ఉన్నా. ఇదే చంద్రబాబు నాయుడు గారు విశాఖపట్నం మీద నాకు చాలా ప్రేమ ఉంది అని మంచి ఎయిర్పోర్ట్ పక్కనే ఉంటే ఆ మంచి ఎయిర్పోర్ట్ మూసేస్తాడట, భోగాపురంలో ఒక కొత్త ఎయిర్పోర్ట్ తెరుస్తాడట. మంచిదే, ఏదో ఇంకొక ఎయిర్పోర్ట్ వస్తా ఉందంటే మంచిదే అనుకుంటాం. కానీ ఆ ఎయిర్పోర్ట్ ఎక్కడ వస్తుందో తెలుసా? తెలుగుదేశం పార్టీకి సంబంధించిన వాళ్ళంతా భూములు కొనుగోలు చేశాక అక్కడే వాళ్ళ భూములు ఎక్కడైతే ఉన్నాయో అక్కడే ఎయిర్పోర్ట్ వస్తుంది. ఎయిర్పోర్ట్ అక్కడికి వచ్చేటప్పుడు ఏం చేస్తారో తెలుసా? వాళ్ళ భూములు మాత్రం తీసుకోరు, అక్విజిషన్ చేయరు. కానీ వేరే వాళ్ళ రైతుల భూములు అన్నీ అక్విజిషన్ చేసేస్తారు. పక్కనే అయ్యన్న పాత్రుడు భూమి ఉంది, ముట్టుకోరు. పక్కనే ఎంపీ గారి భూమి ఉంది, అది ముట్టుకోరు. కారణం నాకింత, లోకేష్ బాబుకి అంత అని చెప్పి పంచుకోవడం. నిజంగా ఇవాళ విశాఖపట్నం జిల్లాలో ఏవైనా పేదవాడి భూములు ఏదైనా ఉన్నాయి అనంటే అది ఈ పెద్దవాళ్ళ కళ్ళు ఎప్పుడు పడతాయి, ఆ భూములు ఎప్పుడు పోతాయి అని చెప్పి ఇవాళ పేదవాడు భయపడుతూ బతుకుతా ఉన్న పరిస్థితి ఇవాళ ప్రతి చోట కూడా కనిపిస్తా ఉంది. ఇవాళ నేను ఇటువంటి దారుణమైన పరిస్థితిలో కనిపిస్తా ఉంటే వీళ్ళు చేస్తా ఉన్న ఎంక్వైరీలు ఏమిటో తెలుసా? మొట్టమొదట బహిరంగ విచారణ చేస్తామన్నారు. బహిరంగ విచారణ చేస్తే ఇలా వేల మంది వస్తారు,
వచ్చి అన్యాయం జరిగింది అని చెప్పి కంప్లైంట్ చేస్తారు అని చెప్పి బహిరంగ విచారణను తీసేశారు. తీసేసి అక్కడ సిట్ అని చెప్పి ఒక స్పెషల్ ఇన్వెస్టిగేషన్ టీం అని చెప్పి ఎంక్వైరీ చేయిస్తారట. ఈ సిట్లో ఎవరో తెలుసో ఆఫీసర్లంతా కూడా, ఈ సిట్లో ఎవరైతే అధికారులు ఉన్నారో వాళ్ళంతా కూడా అక్షరాల చంద్రబాబు నాయుడు గారి కింద పనిచేసే వాళ్ళందరినీ అవే అధికారులతో ఎంక్వైరీ చేయిస్తాడట. మరి అవే అధికారులతో ఎంక్వైరీ చేయిస్తే చేసింది నువ్వు, నీ కొడుకు, నీ మంత్రులు, నీ రెవెన్యూ అధికారులు. మరి నువ్వు ఈ అధికారులతో ఎంక్వైరీ చేయిస్తే ఏం జరుగుతుంది చంద్రబాబు నాయుడు గారు అని చంద్రబాబు నాయుడు గారిని గట్టిగా నేను నిలదీస్తూ అడుగుతా ఉన్నా. ఇది ఎలా ఉంది అని అంటే, సీతమ్మ వారిని ఎత్తుకొని పోవడం కరెక్టేనా అని చెప్పి రావణుడు కుంభకర్ణుని చేత ఎంక్వైరీ చేయిస్తే, సిట్ చేయిస్తే ఏమవుతుంది? ఏమీ కాదు. కానీ అదే ఎంక్వైరీ హనుమంతుని వారితో చేయిస్తే తన్ని లోపలేస్తాడు. రావణాసుని దంతాడు, రాక్షసుని దంతాడు. సిబిఐకి ఇస్తే చంద్రబాబు నాయుడు దంతారు, వాళ్ళ కొడుకులు దంతారు, మంత్రులు దంతారు, తన్ని లోపలేస్తారు. ఇదే చంద్రబాబు నాయుడు గారికి ఇవాళ చంద్రబాబు నాయుడు గారు సిబిఐ ఎంక్వైరీ వేయడట. కారణం ఏంటంటే చంద్రబాబు నాయుడు గారు అంటారు, సిబిఐ ఎంక్వైరీ ఎందుకు వేయరు అయ్యా అంటే, చంద్రబాబు నాయుడు గారు బాధపడుతూ అంటాడు, 20 ఏళ్ళు పడుతుంది సిబిఐ ఎంక్వైరీ తెగాలి అని అంటే, అందుకే నేను వేయడం లేదు అని చెప్పి బాధపడుతూ చంద్రబాబు నాయుడు గారు అంటారు. నేను అడుగుతా ఉన్నా చంద్రబాబు నాయుడు గారికి, అయ్యా 20 ఏళ్ళు పడుతుందని నీ బాధనా, 20 ఏళ్ళు నిన్ను జైల్లోకి పంపిస్తారని నీ బాధనా అని చెప్పి నేను చంద్రబాబు నాయుడు గారిని అడుగుతా ఉన్నా. ఇవాళ చంద్రబాబు నాయుడు గారి హయాంలో కేబినెట్ మీటింగ్ జరిగింది అని అంటే, ఇవాళ అసైన్డ్ భూములు ఉన్న వాళ్ళు, పేదవాళ్ళు అందరూ కూడా భయంతో వణికిపోతా ఉన్నారు. ఎస్సీ ఎస్టీలు బీసీలు పేదవాడు అసైన్డ్ భూములు ఉన్న వాళ్ళంతా కూడా వణికిపోతా ఉన్నారు. కారణం ఏంటంటే, చంద్రబాబు నాయుడు గారు కేబినెట్ మీటింగ్ పెడితే చంద్రబాబు నాయుడు గారి ఫిలాసఫీ ఎంతో తెలుసా? రాబ్ ద పోర్ అండ్ డీల్ విత్ ద రిచ్. అంటే పేదవాడిని దోచేసుకో, పెద్దవాళ్ళతో కుమ్మక్కుక. ఇది చంద్రబాబు నాయుడు గారి సిద్ధాంతం. కాబట్టి ఇవాళ కేబినెట్ మీటింగ్ జరిగితే పేదవాడు ఇవాళ భయపడే పరిస్థితిలోకి వెళ్ళిపోతా ఉన్నాడు. ఇవాళ నేను చంద్రబాబు నాయుడు గారు నేరుగా ఒకటే ఒక విషయం అడుగుతా ఉన్నా. అయ్యా చంద్రబాబు నాయుడు గారు, విశాఖపట్నం జిల్లా మీకు చాలా చేసింది, మీకు మీ పార్టీకి చాలా చేసింది ఇదే విశాఖపట్నం జిల్లా. కానీ మీరు విశాఖపట్నం జిల్లాకు ఏం చేశారు చంద్రబాబు నాయుడు గారు అని చంద్రబాబు నాయుడు గారిని అడుగుతా ఉన్నా. విశాఖపట్నం జిల్లాకు చంద్రబాబు నాయుడు గారు ఏమిచ్చారో తెలుసా? స్కాములు ఇచ్చాడు. ఇదే చంద్రబాబు నాయుడు గారు విశాఖపట్నం జిల్లాకు ఏమిచ్చాడో తెలుసా? అవినీతి ఇచ్చాడు. ఇదే విశాఖపట్నం జిల్లాకు చంద్రబాబు నాయుడు గారు ఏం చేశారో తెలుసా? దోచుకునే దానికి మాకు పర్మిషన్ ఇచ్చారు విశాఖపట్నం జిల్లా వాళ్ళని చెప్పి దోచుకునే కార్యక్రమం చేస్తా ఉన్నాడు ఇదే చంద్రబాబు నాయుడు గారు. ఇవాళ ఇటువంటి అన్యాయమైన కార్యక్రమం దగ్గర ఉండి ఒక ముఖ్యమంత్రి చేయిస్తే, మామూలుగా ఒక ముఖ్యమంత్రి అంటే ఎవరికైనా కూడా భయం ఉంటుంది. మంత్రుల దగ్గర నుంచి, ఎమ్మెల్యేల దగ్గర నుంచి, కలెక్టర్ల వరకు అందరికీ కూడా ముఖ్యమంత్రి అంటే భయం. ఎందుకనంటే ముఖ్యమంత్రికి తెలిస్తే ముఖ్యమంత్రి తాట తీస్తాడని, ముఖ్యమంత్రికి తెలిస్తే ముఖ్యమంత్రి ఈ అధికారులను జైల్లో పెట్టిస్తాడు అన్యాయం చేస్తే అన్న భయం. కానీ ఇవాళ మన పరిస్థితి ఇక్కడ చంద్రబాబు నాయుడు గారి హయాంలో ఎలా ఉంది అని అంటే, కాపాల్సిన ఇదే చంద్రబాబు నాయుడు గారే దగ్గర ఉండి ఒక మాఫియాగా తయారై మంత్రుల దగ్గర నుంచి, ఎమ్మెల్యేల దగ్గర నుంచి, అధికారుల దగ్గర నుంచి ముఖ్యమంత్రిగా తానే ఉండి పద్ధతి ప్రకారం మాఫియాగా తయారై దోచుకొని తింటా ఉంటే నిజంగా ఏం చేయాలనో కూడా అర్థం కాని పరిస్థితిలో మనం అంతా కూడా ఉన్నాం. మామూలుగా అయితే మన పొరుగు దేశం ఎవరైనా వచ్చి మన భూములను కబ్జా చేసే కార్యక్రమం ఎవరైనా చేస్తే
మన దేశంలో ఉన్న మన వాళ్ళమంతా కూడా ఏం చేస్తాం? యుద్ధం చేస్తాం, మన భూములను కాపాడుకునే కార్యక్రమం చేస్తాం. కానీ ఇక్కడ మన ప్రభుత్వంలో ఉన్న వాళ్ళే దగ్గర ఉండి మన భూములను లాక్కునే కార్యక్రమం చేస్తా ఉంటే మనం ఏం చేయాలి? మనమంతా ఏం చేయాలి? వీళ్ళని ఏం చేయాలి? గట్టిగా రెండు చేతులు పైకెత్తి గట్టిగా చెప్పండి, వీళ్ళను బంగాళాఖాతంలో కలపాలి అని చెప్పి గట్టిగా రెండు చేతులు పైకెత్తి గట్టిగా చెప్పండి. ఇవాళ మీ అందరికీ నేను ఒక్కటైతే చెప్తా ఉన్నా, ఒక భరోసా మీ అందరికీ ఇస్తా ఉన్నా, పోరాడదాం. ఒక అంగుళం కూడా పేదవాడికి నష్టం జరగకుండా గట్టిగా మీ తరపున వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ నిలబడుతుంది. గట్టిగా మీ తరపున పోరాడతాం. మీ అందరికీ నేను ఇంకొకటి కూడా గట్టిగా మాటిస్తూ ఉన్నా, పొరపాటున మనం ఎంత పోరాటం చేసినా కూడా, పొరపాటున కూడా మనం ఏదైనా కూడా సక్సెస్ఫుల్ కాలేకపోతే మాత్రం ఎవరూ బాధపడకండి. కారణం ఏంటంటే వీళ్ళ పాలన జరిగేది మరో సంవత్సరంలో అంతకన్నా ఎక్కువ లేదని మాత్రం గట్టిగా చెప్తా ఉన్నా. ఆ తర్వాత వచ్చేది మనందరి పరిపాలన అని చెప్పి మాత్రం గట్టిగా చెప్తా ఉన్నా. ఆ తర్వాత వీళ్ళు తిన్నది కక్కిస్తామని చెప్పి కూడా గట్టిగా చెప్తా ఉన్నాం. ప్రతి అంగుళం కూడా ప్రతి పేదవాడికి మళ్ళా వెనక్కిచ్చే కార్యక్రమం చేస్తామని కూడా గట్టిగా చెప్తా ఉన్నాం. మీ అందరికీ కూడా ఈ మేరకు గట్టిగా హామీ ఇస్తూ వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ మీకు అన్ని రకాలుగా తోడుగా నీడగా నిలబడుతుందని చెప్పి మరొకసారి చెప్తూ, మీ పోరాటాల్లో అన్ని రకాలుగా అండగా ఉంటామని చెప్పి మరొకసారి మీ అందరికీ కూడా గట్టిగా హామీ ఇస్తూ, కడుపు నిండా బాధున్నా కూడా, ఎండ ఇంత తీవ్రంగా ఉన్నా కూడా చిక్కటి చిరునవ్వులతోనే ఆప్యాయతలు చూపిస్తున్నందుకు పేరు పేరున మరొక్కసారి ప్రతి అక్కకు చెల్లెమ్మకు, ప్రతి అవ్వకు, ప్రతి తాతకు, ప్రతి సోదరుడికి, స్నేహితుడికి చేతులు జోడించి హృదయపూర్వకంగా కృతజ్ఞతలు తెలియజేస్తా ఉన్నా. వైఎస్ఆర్